హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 12వ పీఆర్సీ మరింత ఆలస్యం అయితే కానుంది. సో దానికి సంబంధించి ఏమిటి పూర్తి వివరాలైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగ మరియు పెన్షన్లకు సంబంధించి 12వ పీఆర్సీకి సంబంధించి జగన్ ప్రభుత్వంలో నియమించిన పీఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. కావున మరొక కమిషనర్ను నియమించాలి మరియు కమిషనర్కి కొంతమంది సభ్యులను అయితే కేటాయించాలి. మరలా వారికి కొంత సమయం కూడా కేటాయించాలి. అలాగే కమిషనర్కి ఈ విధంగా 12వ పీఆర్సీకి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. సో అయితే ఇంతవరకు ప్రభుత్వం ఆ దిశగా అడుగులు అయితే వేయలేదు. అంతేకాకుండా ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో జూన్ నెలాఖరు లోపల ఉద్యోగులతో సమావేశం ఉంటుంది అని అన్నారు. కానీ ఇంతవరకు సమావేశం జరగలేదు మరియు మన సంఘ నాయకులు కూడా ఆ ప్రయత్నాలు చేయడం లేదు. కాబట్టి పీఆర్సీ అమలు ఆలస్యం అయ్యే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి. అందుకే ఈ 12వ పీఆర్సీ అమలు ఆలస్యమైన పక్షంలో ఐఆర్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. కాబట్టి కనీసం ఆ ఐఆర్ అయినా కూడా మన సంఘ నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపి వీళ్ళంత త్వరగా ఇప్పిస్తే బాగుంటుందని ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు అందరూ కూడా అయితే కోరుకుంటున్నారు ఫ్రెండ్స్.